ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2కి కంటెస్టెంట్గా వెళ్ళిన శ్యామల మొదట్లో జనాల్ని ఎంటర్టైన్ చేసినా కూడా కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక అలా ఈమెకి ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో బెంగాల్ టైగర్, మాచర్ల నియోజకవర్గం అనే మూవీస్ని చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే యుఎస్ఏలో ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసే కిషన్ ముడుగుముడి మరియు అతని భార్య చంద్రకళ ఈవెంట్స్ పేరుతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్లని, యాంకర్లని యుఎస్ఏకి పిలిపించుకొని తమ గెస్ట్ హౌస్లో వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా రోజు రోజుకి ఆ వ్యాపారం ఎక్కువ అవ్వడంతో చుట్టుపక్కనున్న వారికి అనుమానం వచ్చి యుఎస్ఏ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు ఆ గెస్ట్ హౌస్ పై ఒక నెల నిఘా పెట్టడంతో అందులో ఇల్లీగల్ గా ఏదో జరుగుతుందని కన్ఫర్మ్ అవ్వడంతో 2018 ఫిబ్రవరి 16న ఆ గెస్ట్ హౌస్ పై రైడ్ చేసి 18 మంది తెలుగు, కన్నడ సెలబ్రిటీలని అరెస్ట్ చేయడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ అక్కడి ఆర్గనైజర్లు ఆ సెలబ్రిటీల పేర్లు బయటికి రాకుండా చూసుకున్న 6 నెలల తర్వాత శ్రీరెడ్డి వారి పేర్లని తన ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది. ఇక అందులో యాంకర్ శ్యామల పేరు కూడా ఉండడంతో ఈ వార్తలు హల్చలవ్వగా ఇమ్మీడియట్ గా స్పందించిన శ్యామల తను యాంకరింగ్ చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్ళిందని, తనకి ఆ రాకెట్ కి సంబంధం లేదని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి.